ఇది క్లాస్ ఎగ్జాంపుల్ చూస్తే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ కూడా ఉండదు. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్? అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ వేర్ ఏ మెథడ్ విచ్ డజంట్ హ్యావ్ ఇంప్లిమెంటేషన్, దాన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటారు. ఓకే. సో క్లాస్ అంటే ఏంటి? క్లాస్ ఈజ్ కంప్లీట్లీ ఇంప్లిమెంటెడ్ మెథడ్. చూడండి, ఇక్కడ ఫంక్షన్ ఓపెన్ బ్రాసెస్ ఉంది, క్లోజ్ బ్రాసెస్ ఉంది, మధ్యలో ఏదో ఒక కోడ్ ఉంది. సో దీన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు. ఓకే. మరి ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇంటర్ఫేస్ ఈజ్ కంప్లీట్లీ అబ్స్ట్రాక్షన్స్, అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. వాట్ ఈజ్ ఇంటర్ఫేస్? ఇంటర్ఫేస్ ఈజ్ కంప్లీట్లీ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. నౌ ఐ వాంట్ ద కాంబినేషన్ ఆఫ్ హైబ్రిడ్ క్లాస్, యూ కెన్ సే. ఏంటి? కాంబినేషన్ ఆఫ్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అండ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. ఇవి రెండు కూడా కావాలి నాకు. రైట్? వాట్ ఈస్ దట్? కాంబినేషన్ ఆఫ్ ఇంప్లిమెంటెడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. దాన్ని ఏమంటారంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటారు, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటారు. ఇది ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ఐ డిపాజిట్ ఏటీఎం అనేది ఒక ఇంటర్ఫేస్ ఉంది. ఈ ఇంటర్ఫేస్ లో మనకి ఒక ఫంక్షన్ డిపాజిట్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది. దీనికి ఇంప్లిమెంటేషన్ ఉండదు. ఇంటర్ఫేస్ అంటేనే కంప్లీట్లీ అబ్స్ట్రాక్షన్. రైట్? ఈ రెండింటి కాంబినేషన్. ఒక క్లాస్ క్రియేట్ చేసుకోండి. ఏది? ఏబిఎస్ ఎగ్జాంపుల్. నేను చేశాను కదా. సో దీని పేరేంటి? ఏబిఎస్ ఎగ్జాంపుల్ క్లాస్. ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని ఎట్లా తెలిసింది మీకు? సపరేట్ గా యూ హ్యావ్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్. రైట్? ఒక క్లాస్, ఇది నార్మల్ క్లాసే. ఒక నార్మల్ క్లాస్ లో ఇఫ్ యూ హ్యావ్ బోత్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్, దీస్ టూ ఆర్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అండ్ దిస్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ మెథడ్. సో ఇఫ్ యూ హ్యావ్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ఇంప్లిమెంటెడ్ అన్ఇంప్లిమెంటెడ్, దెన్ ద క్లాస్ మస్ట్ బి ఏ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో దానికి అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ఉండాలి. ఇక్కడ ఏదైతే అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉందో దానికి ముందు అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ఉండాలి అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ కి. ఓకే. సో నెక్స్ట్, ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో కెన్ వీ హ్యావ్ కన్స్ట్రక్టర్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? రైట్? ద క్వశ్చన్ ఈజ్, కెన్ వీ హ్యావ్ ద కన్స్ట్రక్టర్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? ఎస్ ఆర్ నో? Yes, sir. Yes. Yes. Nikhil, can Yes, we sir. have constructor for abstract class? Yes, sir, we can. ఏంటి డౌట్ డౌట్ ఏదో చెప్పండి అప్ప. నిఖిల్ కాదు, ఎవరైనా చెప్పండి. కొంచెం స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు చెప్పండి, కాన్ఫిడెంట్ లేకపోతే మాట్లాడదు. Yes, we can have Yes, sir. constructor. ఎస్ వీ కెన్ హ్యావ్ ద కన్స్ట్రక్టర్. ఎట్లా కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? పబ్లిక్ క్లాస్ నేమ్తో ఒక మెథడ్. ఓకే. దీన్ని చూడండి, ఏమన్నా ప్రాబ్లం చేసిందా? లేదు. యూ కెన్ హ్యావ్ ద కన్స్ట్రక్టర్ ఫర్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్. క్లాస్కి ఏదైతే ఉంటాయో అన్నీ ఉంటాయి అబ్స్ట్రాక్ట్ క్లాస్లో. అడిషనల్గా జాయిన్ అయింది ఏంటి? అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ జాయిన్ అయ్యి అంతే. ఓకే. సో కెన్ వీ హ్యావ్ డిఫరెంట్ యాక్సెస్ మాడిఫైయర్స్? యాక్సెస్ Yes, మాడిఫైయర్స్ we Yes. have. Yes. Yes, sir. We can have. ప్రైవేట్ ఉంది, ప్రొటెక్టెడ్ ఉంది, అన్ని యాక్సెస్ మాడిఫైయర్స్ అలో చేసింది. రైట్? ఓకే. సో మనం కన్స్ట్రక్టర్ చూసాము, ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్స్ అన్ఇంప్లిమెంటెడ్ రెండు ఉన్నాయి, యాక్సెస్ మాడిఫైయర్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. కెన్ వీ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? Yes, we can. No. కెన్ వీ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్? No, sir. We directly cannot connect No. to
create an object to abstract class, but well, in derived class we can create an object. ఎస్ అన్నది ఎవరు, నో అన్నది No, ఎవరు? sir. No, sir. No, sir. నో ఎవరు? Because here there is an రోజా, implemented method. Yes, sir. No, రోజా we can't create అబ్స్ట్రాక్ట్ an క్లాస్ కి object. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా లేదా? No, sir. ఎస్ శబ్నం, శుభానా క్రియేట్ చేయొచ్చా లేదా? ఎస్ ఎవరు? చేయొచ్చు సార్. చేయొచ్చా? ఎస్ ఎవరు అసలు? సిరాజ్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా? డైరెక్ట్ గా క్రియేట్ చేయలేం సార్, అది డిరైవ్ చేసుకొని పేరెంట్ చైల్డ్ నేను క్లాస్ లో అడిగింది క్రియేట్. క్వశ్చన్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా? లేదు సార్. సో అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉంటే అసలు ఉంటే ఏ అసలు ఒక్క దాంట్లో అయినా అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉంటే క్లియర్ గా అబ్స్ట్రాక్ట్ అంటున్నాను ఇక్కడ. దట్ మీన్స్ దేర్ ఈజ్, ఇప్పుడు దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకో, రన్ అనగానే ఏం రన్ అయింది? ఏమీ రన్ కాదు, ఎందుకంటే దెర్ ఈజ్ నో బాడీ. ఒక ఫంక్షన్ కి మెథడ్ బాడీ లేకపోతే ఆ క్లాస్ కి అసలు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. ఒకటే క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, మనం ఆబ్జెక్ట్ అనేది క్లాస్కి మాత్రమే క్రియేట్ చేస్తాం, ఇంకా దేనికి క్రియేట్ చేయము. అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్లాసే కదా అంటే క్లాస్ కాదు, అక్కడ అబ్స్ట్రాక్ట్ అనేది ఉంది. అర్థమైందా? మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది ఓన్లీ ఒక క్లాస్కి మాత్రమే. దీన్ని ఏం చేస్తాము? ఎవడన్నా వేరే వాడు ఇంప్లిమెంటేషన్ చేయాలి. రన్ అనే మెథడ్కి, స్టాప్ అనే మెథడ్కి ఎవడైనా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎవడో ఒకటి ఇన్హెరిట్ చేయాలి, రైట్? సో సంబడి హ్యాస్ టు ప్రొవైడ్ ద ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. ఏబిఎస్ ఇంప్లిమెంటేషన్ అనే క్లాస్ పెడుతుంది. ఇది ఒక క్లాస్. ఏబిఎస్ ఎగ్జాంపుల్. దీన్ని ఇన్హెరిట్ చేశాడు. ఇన్హెరిట్ చేసినప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. ఏంటంట, ఏం చెప్తుంది? ఇంటర్ఫేస్లో ఏం చెప్పిందో ఇక్కడ కూడా అదే చెప్పింది. అంటే వీడి దగ్గర 2 అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉన్నాయి, ఫస్ట్ వాటికి ఇంప్లిమెంట్ చెయ్యి, అదేనా చెప్తుంది. ఎన్నైతే అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉన్నాయో, ఎవడైతే ఇన్హెరిట్ చేశాడో వాడు కంపల్సరీగా ఆ మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. సరే, చేస్తున్నా. ఓకే, ఇక్కడ కీవర్డ్ ఏముంది? ఓవర్ రైడ్. అబ్స్ట్రాక్ట్ మెథడ్కి చైల్డ్ క్లాస్లోకి వచ్చేసి ఓవర్ రైడ్ ఉండేది, అంతే కదా. అక్కడ ఉన్నదాన్ని నేను ఓవర్ రైడ్ చేస్తున్నా. అక్కడ కూడా ఉంది మెథడ్ నేమ్, అదే కదా, సేమ్ మెథడ్, వాయిడ్ రన్. ఇంతవరకు మాత్రమే ఉన్న సింటాక్స్ అంటే చూసేది. ఇక్కడ పారామీటర్స్ సేమ్ ఉన్నాయా, అక్కడ పారామీటర్స్ సేమ్ ఉన్నాయా? వాయిడ్ మెథడ్, స్టాప్, ఇక్కడ నో పారామీటర్స్, అక్కడ కూడా అట్లానే ఉంది. సో అందుకనే ఓవర్ రైడ్ అనే కీవర్డ్ వచ్చింది ఇక్కడ, రైట్? ఓకేనా? సో దీన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇప్పుడు ఏంటి వీడి చూడండి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎప్పుడు వాడతారంటే సంథింగ్ ఈజ్ కామన్ అక్రాస్ ఆల్ ద ఫంక్షన్స్. ఏంటి, ఒక ఫంక్షన్ ఉంది, అది కామన్ గా ఉంది. ఇప్పుడు ఎన్ని క్లాసులు చూసుకున్నా
అన్నిట్లో ఒకటి ఫంక్షనాలిటీ ఇట్ సెల్ఫ్ కామన్ గా ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు రన్ అనేది ఒక మెథడ్, వాళ్ళందరూ కూడా ఈ రెండు మెథడ్స్ ని ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఎవడైతే ఏబిఎస్ క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తున్నాడో, అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఎవడైతే ఇన్హెరిట్ చేస్తున్నాడో, he must provide the implementation for all abstract methods, and at the same time వాడి దగ్గర సమ్ రీయూజబుల్ ఫంక్షన్ ఉంది, దాన్ని నేను వాడుకోవాలి. ఐ వాంట్ టు యూజ్ హిస్ రీయూజబుల్ ఫంక్షన్ అండ్ ఆల్సో దట్ గాయ్ ఈజ్ ఎన్ఫోర్సింగ్ సమ్ కాంట్రాక్ట్. రెండు మెథడ్స్ మాత్రం కంపల్సరీగా, నన్ను ఎవడైతే ఇన్హెరిట్ చేసుకున్నాడో వాడు కంపల్సరీగా ఈ మెథడ్స్ నీ దగ్గర ఉండాల్సిందే, ఇట్లా రూల్ ఎన్ఫోర్స్ చేస్తున్నాడు. ప్లస్ ఈ ఏబిఎస్ క్లాస్లో నాకు ఒక రీయూజబుల్ ఫంక్షన్ ఉంది, ప్రింట్ మెసేజ్ అనేది, దాన్ని నేను కాల్ చేసుకోవాలి. ఇటువంటి కేసులో ఐ విల్ గో ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఏంటి, ఇక్కడ ఉన్న వాటికి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసుకుంటాను, అట్ ద సేమ్ టైం ఐ వాంట్ రీయూజబిలిటీ అండ్ ఎక్స్టెండబిలిటీ. రైట్, ఇక్కడ నేను ఈ రెండు ఫంక్షన్స్ కి కంపల్సరీగా ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ లో ఓన్లీ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్సే ఉంటాయి, వాటన్నిటికీ కంపల్సరీగా నువ్వు ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. వేరే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి, నా దగ్గర కొన్ని రీయూజబుల్ ఫంక్షన్ ఉంది, దట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ అదర్స్. అట్ ద సేమ్ టైం యూ మస్ట్ ప్రొవైడ్ ఇంప్లిమెంటేషన్ ఫర్ దీస్ మెథడ్స్. కొన్ని స్టాండర్డ్స్ ఇంప్లిమెంట్ చేయాలి అండ్ సమ్ రీయూజబిలిటీ ఆల్సో యూ వాంట్ టు డూ. రైట్, అట్ ద టైమ్ యూ కెన్ గో ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో నేను అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఇంప్లిమెంటేషన్ చేశాను. రైట్, నౌ హౌ ఐ కెన్ యాక్సెస్ దీస్ మెథడ్స్ చూద్దాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఇంప్లిమెంటేషన్, దీనికి ఏం లే, వెరీ సింపుల్. పబ్లిక్ void ABS అబ్స్ట్రాక్ట్ క్లాస్ టెస్ట్ అని పెడుతున్నా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేను దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? కెన్ ఐ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? కెన్ ఐ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? No. 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 లేదు. మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సింది న్యూ ఆఫ్ Child class. చైల్డ్ క్లాస్. ఏబిఎస్ ఇంప్లిమెంటేషన్ ఉంది చూసారా, ఎవడైతే ఇంప్లిమెంట్ చేశాడో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఏబిఎస్ కి రెఫర్ చేయాలి. అర్థమైందా? ఆబ్జెక్ట్ దీనికి క్రియేట్ చేశావు, ఏబిఎస్ కి రెఫర్ చేశావు అంటే ఇప్పుడు ఏబిఎస్ లో ఏమేమి ఫంక్షన్స్ వస్తాయి? ఏబిఎస్ డాట్ రన్ అనే ఫంక్షన్, రన్, స్టాప్, ప్రింట్ మెసేజ్. అవునా? ఇది ఇప్పుడు మీరు చూడండి, ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది, అబ్స్ట్రాక్షన్కి వెళ్తుంది. ప్రింట్ మెసేజ్ అంటే దీంట్లోకి వెళ్తుంది. సో దీన్నే పాలిమార్ఫిజంలో వన్ ఆఫ్ ద ఇదంటారు. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? హైడింగ్. చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్? మనం ఊప్స్ లో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అబ్స్ట్రాక్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్? హైడింగ్ ద ఇంటర్నల్ డీటెయిల్స్. ఇప్పుడు నేను ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నా,
చూడండి, ఇక్కడ ఏమైనా డీటెయిల్స్ కనిపిస్తున్నాయా మీకు? అక్కడ ఏం కోడ్ ఉందో అర్థమవుతుందా? క్లయింట్ క్లాస్ డజంట్ నో ద ఇంటర్నల్ డీటెయిల్స్. ఈవెన్ దో నువ్వు వెళ్దాం అంటే కూడా. సో ఏమైనా అర్థమవుతుందా? ఏం కోడ్ ఉంది అక్కడ? ఏం కోడ్ ఉంది లోపల? ఏం లేదు సార్. ఏమి కనిపించదు. ఇంటర్నల్ డీటెయిల్స్ వీఆర్ కంప్లీట్లీ హైడింగ్. చూడండి, స్టాప్ అన్నా. ఇక్కడ మెథడ్ ఉందని తెలుసు, కానీ నీ దగ్గర స్టాప్ అనే మెథడ్ ఉంది, దాంట్లో ఏదో జరిగిద్దని తెలుసు, కానీ ఏముందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, గెట్ అకౌంట్ డీటెయిల్స్ అనే ఫంక్షన్ ఉంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో నీకు ఏంటి దాని ఫంక్షన్ నేమ్ని బట్టి యూ కెన్ అజ్యూమ్ దట్ ఓకే ఐఎమ్ గెట్టింగ్ ద అకౌంట్ డీటెయిల్స్. బట్ ఆ అకౌంట్ డీటెయిల్స్ ఎట్లా వస్తుంది, ఏ మెథడ్ని కనెక్ట్ అవుతుంది, ఏ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది, ఈ డీటెయిల్స్ యూ డోంట్ నో వైల్ లుకింగ్ ఎట్ ద ఫంక్షన్ నేమ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ హైడింగ్ ద ఇంటర్నల్ డీటెయిల్స్. అర్థమవుతుందా? వాట్ ఈస్ అబ్స్ట్రాక్షన్? Abstraction is nothing but hiding the internal details. రన్ చేద్దాం, రన్ జరుగుతుందా లేదో చూద్దాం. వాట్ ఈస్ అబ్స్ట్రాక్షన్ అబ్బా? పాలిమర్ ఊప్స్ లో వన్ ఆఫ్ ద మేజర్ ప్రిన్సిపల్ ఇది. F11 కొట్టాలి లోపలికి వెళ్ళాలంటే. ఇప్పుడు చూడండి, ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. దీంట్లో ఎందుకు వచ్చింది? ఈ పేరెంట్కి మనము రిఫర్ చేసాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఏబిఎస్ ఎగ్జాంపుల్ ఏబిఎస్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ ఏబిఎస్ ఇంప్లిమెంట్ అన్నాం. సో ఇక్కడ ఓవర్ రైడ్ అయింది కదా, ఆ మెథడ్ని కాల్ చేస్తుంది ఏబిఎస్ రన్నింగ్. సో ఇక్కడ మళ్ళా అయ్యో సార్ డైరెక్ట్ గా మనం దానికి కావాలనుకుంటే క్రియేట్ చేయొచ్చు కదా సార్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దామంటావా? చేసుకోవచ్చు కదా సార్ కావాలనుకుంటే. చెయ్యి, ఇదేగా. సార్ అంటే ఇన్హెరిటెన్స్ చూద్దాం. కాన్సెప్ట్ యూజ్ చేసిన తర్వాత సార్ చెప్పేది. ఇదిగోబ్బా, ఇదే కదా అబ్స్ట్రాక్ట్ క్లాస్. దీనికి పెడదాం. న్యూ అనేది దేనికైతే దానికి కాదు సార్ అబ్స్ట్రాక్ట్ ఇంప్లిమెంట్ సార్. ఏంటి ఏంటి బాజీ, నీ క్వశ్చన్ ఏంటి? ఆ క్లాస్ కాదు సార్, ఇంకో వేరే క్లాస్ ఉంది కదా సార్, దానికి యూజ్ చేయొచ్చు కదా. ఇంకేం క్లాస్? డైరెక్ట్ గా దీనికి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది సార్ నేను చెప్పేది, డైరెక్ట్ దాన్ని క్రియేట్ చేయొచ్చు కదా క్రియేట్ సార్. చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడైనా అదే జరుగుతుంది. డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ దీనికి క్రియేట్ చేసావు, అక్కడ రెఫరెన్స్ కూడా ఆ క్లాస్కే. Hmm. ఇట్లా కూడా చేసుకోవచ్చు. కానీ చూడు ఏం జరిగిద్దో చూడు. ఏం జరగదు, సేమ్. దాంట్లో ఉన్నది ఇంపోర్ట్ చేసుకోవాలి అంతే. ఇంపోర్ట్ అయింది మళ్ళా. ఆ క్లాస్ లో ఉన్నాయి అన్ని ఇంపోర్ట్ చేసుకోలేము. ఎక్కడ చూడు, డైరెక్ట్ గా దీన్ని రిఫర్ చేస్తుంది. ఇందాక ఏబిఎస్ ఎగ్జాంపుల్ అంటే కంప్లీట్లీ డీటెయిల్స్ హిడెన్. ఎక్కడికి వెళ్తుంది? ఏబిఎస్ ఎగ్జాంపుల్లో ఉన్న మెథడ్స్ అంటే ఇక్కడ ఎవడన్నా క్లయింట్కి ఇంటర్నల్గా డీటెయిల్స్ ఏమేమి, ఆ ఫంక్షన్ ఏమి ఇంప్లిమెంట్ చేశాడు అనే డీటెయిల్స్ని హైడ్ చేస్తుంది. అర్థమైందా? దీనివల్ల అడ్వాంటేజ్ ఇది. నువ్వు రన్ టైంలో ఇట్ ఈస్ గోయింగ్ టు కాల్ యాక్చువల్ ఫంక్షన్, ఓవర్రైడెడ్ ఫంక్షన్. ఎవడైనా చూద్దామంటే ఇంప్లిమెంటేషన్ అది ఉండదు. వాడు ఎట్లా చూస్తాడు? ముందు దీనికి వెళ్ళి ఓకే ఏబిఎస్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తుంది, దీన్ని ఎవడు ఇంప్లిమెంట్ చేశాడు, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కోడ్ ఉండిద్దా అని చూసుకోవాలి. ఓకే, అర్థమైందా? అట్లా కూడా చేసుకోవచ్చు నువ్వు చెప్పినట్టు. ఓకేనా? ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్. అదే ఇంటర్ఫేస్లో అనుకోండి,
ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర ఎగ్జాంపుల్ నేను విత్డ్రాల్ మిషన్ కావాలి, రైట్? మన దగ్గర ఇంటర్ఫేస్ ఏంటి? మన ఇంటర్ఫేస్లో ఏంటబ్బా? మనం నిన్న క్రియేట్ చేసిన ఇంటర్ఫేస్లో ఏం చేశాము? ఐ డిపాజిట్, ఐ విత్డ్రాల్, ఈ రెండింటిని ఎవడు ఇంప్లిమెంట్ చేశాడు? యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం, అట్లానే ఇంకొక ఏటీఎం కూడా క్రియేట్ చేస్తాం. యాక్సిస్ బ్యాంక్ అవ్వడం, రెండో క్లాస్ ఎవరు? ఐసిఐసిఐ, రైట్? ఐసిఐసిఐ ఏటీఎం ఎవరు? వీడు ఐ విత్డ్రాల్ అంటున్నాడు, రైట్? మన ఐసిఐసిఐ ఏటీఎం ఓన్లీ విత్డ్రాల్ ఏటీఎం మాత్రమే చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? సో అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి. ఈ కాన్సెప్ట్ చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మన వెబ్ డ్రైవర్కి ఆబ్జెక్ట్ ఇట్లానే క్రియేట్ చేస్తూ ఉంటాం కదా. ఐ వెబ్ డ్రైవర్ మీకు ఇప్పుడే తెలిసి రేపు తెలిసింది, క్రోమ్తో సెలీనియంతో పనిచేసేటప్పుడు. అదే సెలీనియం వాడు అప్లై చేసిన లాజిక్ ఇదే. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ బ్యాలెన్స్, ఓకే, ఇది ఐసిఐసిఐ పింక్ చేంజ్, ఇది ఐసిఐసిఐ తెలుసు కదా విత్డ్రాల్. నేను మీకు బేసిక్ లెవెల్లోనే చెప్తున్నా, ఇది అంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఎంత ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు. ఒక ఐసిఐసిఐ ఉంది, రెండోది యాక్సిస్ బ్యాంక్ ఉంది, రైట్? ఇక్కడ నేను యాక్సిస్ బ్యాంక్ అని పెడతా, ఎందుకంటే నువ్వు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వాడుతున్నావు కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను ఓకే, నా దగ్గర రెండు ఏటీఎంస్ ఉన్నాయి, అవునా? ఐసిఐసిఐ ఏటీఎం ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ఉంది. క్లియరా ఇంతవరకు? ఏమేమి ఏటీఎంస్ ఉన్నాయి నా దగ్గర? యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ. యాక్సిస్ బ్యాంక్ కూడా ఐ విత్డ్రాల్ని ఇంప్లిమెంట్ చేస్తానంది, ఐసిఐసిఐ కూడా ఐ విత్డ్రాల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అంటే వీళ్ళ దగ్గర సేమ్ ఫంక్షన్ నేమ్స్ ఉన్నాయి, ఇద్దరి దగ్గర కూడా ఏమి ఉన్నాయి? సేమ్ ఫంక్షన్ నేమ్స్ ఉన్నాయి. అది అర్థమవుతుందా? ఎస్ సార్. ఇప్పటిదాకా దీన్ని నేను రికార్డింగ్ పెట్టలా, గోయిందా? ఉంది సార్ రికార్డింగ్. ఉందా? ఎస్ సార్. ఓకే, నువ్వు అందరికి షేర్ చేయి. రెజ్యూమ్ చేసిన అబ్స్ట్రాక్షన్, oops principles, four oops principles are there. Abstraction, what is abstraction? A class, a client, id client, right? This guy knows what are the functionalities are there, but he doesn't know internal details. చూడండి, దిస్ గై త్రూ ఇంటర్ఫేస్ మీ దగ్గర ఈ 4 ఫంక్షన్స్, ఈ 3 ఫంక్షన్స్ ఉన్నాయని తెలుసు, బట్
ఆ ఫంక్షన్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేశారో యూ డోంట్ నో ఇంటర్నల్ డీటెయిల్. సరే ఐ వాంట్ టు సి, ఓకే లెట్ సి అని చెప్పేసి పోదాం అనుకున్నాం. వెళ్తే ఇది ఇంటర్ఫేస్కి వెళ్తుంది. ఇంటర్ఫేస్లో ఏముండేది? నో ఇంప్లిమెంటేషన్. అవుట్ సైడర్కి ఏం ఇంప్లిమెంట్ చేశాడో డీటెయిల్స్ ఉండవు. అది అబ్స్ట్రాక్షన్. హైడింగ్ ద ఇంటర్నల్ డీటెయిల్స్ ఈజ్ ద అబ్స్ట్రాక్షన్. Now I have, and what is the next topic? Encapsulation. What is encapsulation? Encapsulation is nothing but providing the security. Every class is example for encapsulation. My employee class is example for encapsulation. But I provided some data is private, right? That other class doesn't know the internal detail, not only internal details. అక్కడ ఏ ఫంక్షన్ ఉందో, ఏదైతే ప్రైవేట్ ఉందో ఆ ఫంక్షన్ ని ఎవడు కూడా ఈ డజంట్ నో. అక్కడ ఒక ఫంక్షన్ అనే ఉంది అనే విషయం ఎవరికి తెలియదు. సో వాట్ డస్ ఇట్ మీన్? ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ టు ద డేటా. ఐ హ్యావ్ సమ్ డేటా, ఐ డోంట్ వాంట్ ప్రొవైడ్ టు అదర్స్. ఎవరికి నేను చూపించదలుచుకోవట్లేదు. ఐ వాంట్ యూజ్ మై సెల్ఫ్, బట్ ఐ కెనాట్ ప్రొవైడ్ ద డేటా టు ఎనీ వన్. ఎగ్జాంపుల్, ఇప్పుడు శిల్ప ఉంది. శిల్ప దగ్గరే రికార్డింగ్ ఉంది, ఎవరి దగ్గర రికార్డింగ్ లేదు. శిల్ప దగ్గర ఏం రికార్డింగ్ ఉన్నదంటే ఎవరికి తెలియదు. అర్థమైందా? దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. షీ వాంట్ టు షేర్, షీ కెన్ షేర్, బట్ షీ డోంట్ వాంట్ టు షేర్, నో. అర్థమైంది? అది ప్రైవేట్. హైడింగ్ ద, నాట్ హైడింగ్, ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ టు ద డేటా outside. How you are providing the security? By making data is private. Data in the sense a variable or a function, anything. That is the encapsulation. Inheritance, you know. Polymorphism also you know. Method overload, override. Okay? Method overload in case of single class, method override in case of inheritance. ఇన్హెరిట్ చేశారంటే ఏంటి? దానికి ఓవర్ రైడ్ మెథడ్ ప్రొవైడ్ చేస్తారు. Yes. ఓకే, క్లియర్? దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ కనెక్ట్ టుమారో. ఈ క్లాస్ జాగ్రత్తగా వినండి.